జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని కాకినాడ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదల్ జనరల్ సెక్రటరీ వమ్మి రఘురామ్ అన్నారు. నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఆయన మీడియాకు వీడియోను విడుదల చేశారు. పార్టీ శ్రేణులెవరూ ఆందోళన చెందనవసరం లేదని ఆ వీడియోలో పేర్కొన్నారు. ఎన్నికల ముందు అవసరార్థం కొంతమంది పార్టీలోకి రావటం, పార్టీ నుండి కార్యకర్తలు లబ్ధిని పొంది వెళ్లిపోవటం సర్వసాధారణమైపోయిందన్నారు. వచ్చిన నాయకుల కన్నా క్యాడర్ బలమైందని నిరూపిస్తామన్నారు. 2024లో విజయం సాధించి జగనన్నకు జగ్గంపేట విజయాన్ని హ్యాట్రిక్ బహుమతిగా అందిస్తామన్నారు. త్వరలోనే పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తామని, అందరూ పాల్గొని జగ్గంపేటలో క్యాడర్ బలం ఏమిటో ప్రతిపక్షాలకు తెలియజేయాలన్నారు. జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉందని, చాలామంది నాయకులు రాజీనామా చేస్తున్నట్లుగా, పార్టీ జగ్గంపేట నియోజకవర్గంలో గడ్డుకాలం ఎదురైనట్లుగా చాలామంది ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంచెం వివరణ ఇవ్వడం కోసం ఈరోజు ఈ వీడియోని చేయడం జరుగుతూ ఉంది. జగ్గంపేట నియోజకవర్గంలో 2011లో ఆవిర్భవించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2009లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా రాజీనామా చేసినప్పుడు అప్పటి నుంచి ఆయనకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నారు. 2014లో పార్టీ జగ్గంపేట నియోజకవర్గంలో గెలుపొందటం, ఏ విధమైనటువంటి రాజకీయంగా ఖాళీ అయిపోయినటువంటి ఒక అభ్యర్థి మన పార్టీలోకి రావటం, మనం ఎంతో కష్టపడి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రానికి చేస్తానన్నటువంటి హామీలు దృష్టిలో పెట్టుకొని 2014లో ఎంతో కష్టపడి అభ్యర్థిని గెలిపించుకున్నటువంటి పరిస్థితి. 2016లో గెలిచినటువంటి ఆయన పార్టీని వదిలి స్వప్రయోజనాల కోసం వెళ్ళిపోయినప్పుడు కూడా, ఆ రోజు కూడా ఈ రోజు రాజీనామాలు చేస్తున్నట్టుగానే మూకుమ్మడిగా ఎవరైతే గెలుపొందినటువంటి అభ్యర్థి ఉన్నారో, ఎమ్మెల్యే ఉన్నారో, ఆయన కూడా అందరూ వెళ్ళిపోయినప్పటికీ కూడా పార్టీ క్యాడర్ ఎక్కడ చెక్కు చెదరకుండా మనోనిబ్బరంతో నిలబడి పార్టీని మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చుకొని 2019లో మరొక అభ్యర్థి, రాజకీయంగా ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేనటువంటి ఒక అభ్యర్థి మళ్ళీ మన పార్టీలోకి వస్తే ఎంతో కష్టపడి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతో, మరి ముఖ్యంగా పేద ప్రజలకు మేలు చేస్తానని ఆయన చేస్తున్నటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీల దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వచ్చినటువంటి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో జగ్గంపేట నియోజకవర్గంలో ఎప్పుడు ఎవ్వరూ రానిటువంటి మెజారిటీని మనం తెప్పించుకొని గెలిపించుకున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడున్నటువంటి సంక్షోభం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు, మరి రాజకీయ ప్రయోజనాల కోసం, లబ్ధి కోసం వాళ్ళకి మరొక దారి లేక పార్టీల్లోకి రావటం, పార్టీల్లో గెలుపొందటం, ఎవరైతే కార్యకర్తలు, నాయకులు ఉన్నారో వాళ్ళ కష్టాన్ని ఉపయోగించుకొని, వాళ్ళ త్యాగాలను ఉపయోగించుకొని గెలుపొందటం ఈరోజు అవసరం తీరాక మరి పార్టీని వదిలి వెళ్ళిపోవడమే జరుగుతుంది తప్పించి జగ్గంపేట నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ ఎక్కడ ఎప్పుడు